ప్రైజ్ లాడమ్మా. దేవుని నామానికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నిజమే, ఈ ఉదయము రాత్రంతా కాచి కాపాడి ఉదయము చూసే భాగ్యమును దేవుడు మనకిచ్చినందుకు ఎంత గొప్ప కృప. అది కేవలము దేవుడే మన జీవితాల్లో బ్రతికించి మళ్ళీ ఆయన్ని స్తుతించేటట్టుగా ప్రభుని ఘనపరిచే రీతిగా ప్రభు మనలను ఆశీర్వదించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని ఎద్దరికి వచ్చి, ఎద్దులు నాగలు దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా శబాయులను వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేటకు నేనిక్కడికి తప్పించుకొని వచ్చి ఉన్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మాట! నిజంగా యోబు చరిత్ర ఎంత చదివినా, ఎంత విన్నా, ఎంత ధ్యానించినా మనందరికీ దిగజారిపోతున్న మన జీవితాలకి ఒక గొప్ప ధైర్యం, ఒక గొప్ప ఆదరణ. చాలామంది పిల్లలు చనిపోతున్నారని, చాలామంది మా ఇంట్లో అన్నీ పోతున్నాయని, ఇంకా ఆస్తి పోతుంది, అన్నీ పోతున్నాయి, ఎందుకు మాకు ఇలా జరుగుతుంది? మేము ఆ దేవుడు అందరికా ఈ మధ్యలో మరి కొంతమంది స్నేహితులు ఉంటారు, ఇటు వచ్చేసి ఎక్కడికి వస్తే అన్నీ జరుగుతాయి, ఎక్కడికి వస్తే అక్కడేం జరగవు. ఇలాంటి దుష్ట గుంట నక్కలు కూడా మన పక్కన ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, అందరూ కలిసి కుమారులంట మంచి కృతజ్ఞత విందు చేసుకుంటుంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళను కూడా పిలిచారంట. ఐక్యత కలిగిన కుటుంబం. దేవుని బిడ్డలారా, ఎంత ఐక్యత కలిగిన కుటుంబం చూడండి. విందు జరుగుతున్నప్పుడు వారి భార్య పిల్లలతోనే కాకుండా అక్కలు చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్తలు అందరూ వచ్చి కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంట? విందు చేయుచున్నారంట. ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత వచ్చిందంట. ఏమని వర్తమానం? అందుకే అంటారు, సంతోషంగా ఉన్న టైంలో, ఆరోగ్యంగా ఉన్న టైంలో, అంత నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అన్న టైంలో ఎక్కడి నుంచి శోధన వచ్చి మన మీద పడుతుందో మనకే తెలియదు. అది మామూలు చిన్న శోధనే కావచ్చు, పెద్ద శోధనే కావచ్చు, లేకపోతే చాలా మనం దిగజారిపోయి లేకపోతే ఆత్మహత్య చేసుకోవడము, లేకపోతే పారిపోవటము, ఇలాంటి కార్యాలు కూడా జరిగించే ఒక దూత వచ్చి చెప్పిందంట. ఏమని చెప్తున్నారు అక్కడ చూడండి. భోజనం చేయుచుండగా పొలంలోనేమో వీళ్ళు ఎద్దులు నాగలి దున్నుతుండగా గాడిదలేమో వాటి సమీపంగా ఉండగా చూడండి, ఎంత మాట చూడండి. ఎద్దుల మీద, గాడిదల మీద, మరి తర్వాత శాబాయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతం చేసేసారట. ఇదంతా చూడగా నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చాను అని చెప్తుండగా అతడు ఇంకొక మాట్లాడుచుండగా ఇంకొకడు పరిగెట్టుకుంటూ వచ్చి మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలు పనివారు రగలబెట్టి కాల్చివేసానని చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, నిజంగా ఇది చదువుతుంటే మనకి ఏమనిపిస్తుంది? మనం ధన్యులమేనా? యోబు గారు ధన్యుడా? ఈ లెక్కను చూసుకుంటే మనకి ఇలాంటి శోధనలు వస్తున్నాయి. అసలు ఇలాంటి శోధన మన జీవితాల్లో ఎవరైనా అనుభవిస్తున్నారా? సేవకులు కానీ, కుటుంబాలు కానీ, విశ్వాసులు కానీ, దేవుని కోసం కాడి మోసేవారు కానీ, ఇలాంటి సమస్యలు అనేవి ఒకవేళ మన జీవితాల్లో వస్తే మనం ఉంటామా? మనం నిలబడతామా? మనం ప్రభు కొరకు చూడగలుగుతామా? అందుకే అంటారు, దెబ్బ మీద దెబ్బ, ఏంటో పుండు మీద ఏమంటారు, కారం చల్లినట్టు లోకానుసారమైన సామెతలు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి కుటుంబం మీదకి సంతోషంగానే ఉన్నాను ఈరోజు అనుకోవచ్చు మీరు కదా. దుఃఖపడే వాళ్ళని చూస్తే మీరు హేళన చేయొచ్చు, దుఃఖపడేవారిని చూస్తే మీకు ఎగతాళిగా ఉండొచ్చు. ఒకవేళ శోధనల మీద, బాధల మీద నెమ్మది సమాధానం లేకుండా ఉన్న వారిని చూసి మీకు ఎగతాళి అనిపించవచ్చు. మేము చూడు ఎంత సంతోషంగా ఉన్నామో, వాళ్ళకి చూడు ఈ రోజున ఎట్లయిపోయారో, ఎట్లున్నారో అనేటువంటి ఒకవేళ అది మన జీవితాల్లో ఎవరికైనా ఉండొచ్చు. కానీ ఒక దినమున
మనమందరము సంతోషిస్తున్న సమయంలో, మనందరము కూడా హ్యాపీగా కుటుంబాల వారీగా ఆనందిస్తున్న సమయంలో తండ్రి ఒక్కడే ప్రార్థన పరుడు. ఆ తండ్రి ఒక్కడే పోరాడి గెలవాలి. తల్లి వాళ్ళతో పాటు సమానమే, పిల్లలు వాళ్ళతో పాటు సమానమే. ఆయన చెప్తుండగానే ఈ లోకంలో ఈలోపే ఒకళ్ళుగా వచ్చి గొర్రెలు పోయినాయని, ఒకళ్ళు వచ్చి ఒంటెలు పోయినాయని, ఒకళ్ళు వచ్చి పంటంతా కాలిపోయిందని, ఒకళ్ళు వచ్చి మీ అందరి పిల్లలు చచ్చిపోయారు, తుఫాను వచ్చి మీ అందరి పిల్లలు కాల్చబడ్డారు, చచ్చిపోయారు, గాలి తుఫాను వచ్చింది అన్నట్టుగా ఎన్నో మాటలు చెప్తుంటే యోబు మాత్రం కదలకుండా బెదలకుండా, దేవునికి స్తోత్రం, కదలకుండా బెదలకుండా ఆయన ధైర్యాన్ని విడిచిపెట్టుకోకుండా, విశ్వాసం విడిచిపెట్టుకోకుండా, దేవుని కృపను విడిచిపెట్టుకోకుండా ఏమంటున్నాడు తెలుసా? ఇదే అంటాడు. ఏమన్నాడంటే 2 చేతులు పైకెత్తేసి ఏం చెప్తున్నాడంటే, నా దేవుడే ఇచ్చాను, నా దేవుడే తీసుకో. నిజమే, ఏమివ్వాలండి? ఆస్తి ఐశ్వర్యాలు మన కష్టార్జితంతో వచ్చినాయా? ఈ బిడ్డలు మన కష్టాలతో వచ్చారా? నా బిడ్డలండి, నేను ఈరోజు వీళ్ళ స్థితికి వచ్చారండి, నా కష్టం వల్ల అనబాకండి. దేవుని కృప వారి జీవితంలో లేకపోతే, దేవుని చిత్తం వారి జీవితంలో లేకపోతే, దేవుని ఆశీర్వాదం వాళ్ళ జీవితంలో లేకపోతే ఎవ్వరు ఏమీ చేయలేరు. అందుకే ఆయన ఏమీ మాట్లాడలేక, ఏమీ అనలేక ఆయన ఇంకా అట్లాగేరా శరీరం మీద. అవును, మీ జీవితంలో శ్రమ వస్తుందని వెనక తెరకే శోధన వస్తుంది, అది మనకు తగ్గట్టే వస్తాయి. దానికి దేవుడు తప్పకుండా పరిష్కారం ఇస్తాడు. ఆయన చేతులు మనం ఉన్నట్టయితే యోబు కంటే ఎక్కువ దేవుని ఆశీర్వాదాలు ప్రభు మనకిస్తాడు. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధురా స్తోత్రం. ఎవరైతే ఈ వాక్యంలో ఏకీభవిస్తున్నారో ఈ ఉదయకాలంన ప్రతి ఒక్క బిడ్డను ధైర్యపరిచి, ప్రతి ఒక్క బిడ్డను దీవించి తండ్రి, మరి హృదయానుసారమైన ఆశీర్వాదాలు, తట్టుకోగలిగే శక్తి, ప్రతి అనారోగ్యం నుంచి యేసు నామములో బంధించి మీరు విడిపించమని యేసు నామములో అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.